అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమా మీలో ఎంతమంది గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆ సినిమా హీరోయిన్. ఇద్దరున్నారనుకోండి. అయితే గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసింది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగులోనో అటు హిందీలోనో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కూడా. అండ్ ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అనేది మీకు తెలుసు. ఎందుకంటే సూపర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా అందులో ఒక హీరోయిన్ గురించి మనకు తెలుసు. అండ్ మరో హీరోయిన్ ఎవరు అంటే ఆయేషా టాకియా. ఈరోజు ఆమె పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ అనేవి చెప్తున్నారు ఆమె ఫ్యాన్స్. కానీ ఇప్పటికే ట్రోలింగ్ భరించలేక ఆయేషా తన సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా క్లోజ్ చేసేసుకుంది. అండ్ సూపర్ సినిమాతో అభిమానులందరినీ కూడా ఆకట్టుకుంది. అండ్ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసా? అంటే ఇండస్ట్రీలో ఉందా లేకపోతే వేరే ఏదైనా వర్క్ చేస్తుందా అనేది. అండ్ టార్జన్, ది వండర్ కార్ అండ్ వాంటెడ్ వంటి చిత్రాల్లో నటించి కీర్తిని సంపాదించుకున్న ఆయేషా కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉంటుంది. అండ్ ఆయేషా 2004లో టార్జన్, ది వండర్ కార్ చిత్రంలో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తన అమాయకమైన ముఖం, సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. అలాగే సోచానా థా అండ్ దిల్ మాంగే మోర్, షాదీ సే పహల్, నో స్మోకింగ్, పాఠశాల, వాంటెడ్ చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోయింది. 23 సంవత్సరాల వయసులో ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. అండ్ ఫర్హాన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కుమారుడు కూడా. అండ్ అతడు హోటల్ వ్యాపారంలో రాణిస్తున్నారు ప్రస్తుతం. అండ్ వివాహం తర్వాత ఆయేషా ఇస్లాం మతంలోకి మారి చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయేషా ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుందని వెల్లడైంది. సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల ఆమె లుక్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆమె తన ఖాతాలన్నీ కూడా బ్లాక్ చేసుకుంది ఈ ట్రోలింగ్ని తట్టుకోలేక. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా మారింది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తూ వస్తుంది. అయినా సూపర్ సినిమా మీకు ఎలా అనిపించింది అండ్ సూపర్ సినిమాలో తన నటన ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి.